యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు కొందరిలో స్మెల్స్ అనేటివి సరిగా గుర్తించలేక ఇబ్బంది పడడం చూస్తున్నాం. ఈ యొక్క స్మెల్స్ అనేటివి సరిగా గుర్తించలేనప్పుడు హోమియో వైద్యంలో ముఖ్యమైన మందుల గురించి, అలాగే ఈ యొక్క సమస్యకు ప్రధాన కారణాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా నోస్ అనేది స్మెల్స్ అనేటివి గుర్తించినప్పుడు ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా నోస్ లో పాలిప్స్ అనేటివి ఏర్పడడం, అలాగే దీర్ఘకాలికంగా జలుబుతో బాధపడడం, అలాగే సైనస్ లాంటి సమస్యలను ఎదుర్కోవడం, దీంతో పాటుగా ముక్కు ఎప్పటికీ కారుతూ ఉండడం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ యొక్క ముక్కు అనేది సరి అయిన వాసనలు గుర్తించలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యం ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఒకసారి చూసినట్లయితే, మొదటగా క్యాలిబైక్రోమికం అనే మందును చూసినట్లయితే, ఈ మందులో లక్షణాలు వీరికి ముక్కు నుంచి థిక్ డిశ్చార్జ్ అనేది కారుతూ ఉంటుంది, అలాగే రికరెంట్ గా కోల్డ్ అనేది చేస్తూ ఉంటుంది, అలాగే సైనస్ సమస్యతో కూడా వీరు బాధపడడం చూస్తుంటాం. ఎప్పుడైతే ముక్కు నుంచి డిశ్చార్జెస్ అనేటివి థిక్గా వచ్చి తీగల్లాగా కారుతున్న సందర్భంలో ఈ యొక్క కాలిబైక్రోమికం అనే మందును వాడుకోవడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం అనేది పొందవచ్చును. అలాగే వీరికి మార్నింగ్ వేళలో తుమ్ములు ఎక్కువగా రావడం, ముక్కు దిబ్బడ వేసి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క కాలిబైక్రోమికం అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు పలస్టిల్లా. ఈ మందులో లక్షణాలు గమనించినట్లయితే వీరికి స్మెల్తో పాటు టేస్ట్ కూడా కోల్పోవడం జరుగుతుంటుంది. అలాగే వీరికి తరచుగా ముక్కు నుండి నీరు కారడం, కొన్ని సందర్భాల్లో ఆ యొక్క డిశ్చార్జ్ అనేది థిక్గా రావడం, మరికొన్ని సందర్భాల్లో పతలాగా రావడం, ఆ వచ్చే డిశ్చార్జ్ కూడా ఎల్లో కలర్లో ఉండడం, ఇలా సిమ్టమ్స్ తరచుగా మారుతూ రావడం అనేది ఈ యొక్క పరిస్థితుల్లో చూస్తుంటాం. అలాగే వీరు మానసికంగా ఏడ్చే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఏదన్నా సమస్య చెప్పుకునేటప్పుడు సమస్య కంటే మొట్టమొదలు వీరు ఏడుస్తూనే సమస్యను చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి సెన్సిటివ్ తత్వాన్ని కలిగిన వారికి ఈ యొక్క పలస్టిల్లా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ లక్షణాల నుండి ముక్కు స్మెల్ అనేది కోల్పోయినప్పుడు ఈ పలస్టిల్లా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు శైలిష. వీరు చూడడానికి చాలా నీరసంగా ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి కోలుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. అలాగే దీర్ఘకాలికంగా బాధించే సైనస్ సమస్యలకు, అలాగే దీర్ఘకాలికంగా బాధించే కోల్డ్ లాంటి సమస్యలకు ఈ యొక్క శైలిష అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి కాళ్ళు చేతులలో చెమటలు ఎక్కువగా వస్తుంటాయి. పిరికి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉండి స్మెల్ అనేది కోల్పోయినప్పుడు ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు నక్స్వామిక. వీరు నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. అలాగే వీరు రాత్రిళ్ళు ఎప్పటికీ ఏదో ఒక డ్రింక్స్ తాగుతూ, అలాగే చల్లటి పదార్థాలు కూడా ఎక్కువ వాడే స్వభావాన్ని కలిగి ఉండి దీర్ఘకాలికంగా జలుబుతో బాధపడుతూ, అలాగే రాత్రిళ్ళు నిద్ర పట్టక ఎక్కువగా ఇబ్బంది పడుతూ, ముక్కు స్మెల్ను ఈ యొక్క వాసనలను గుర్తించలేనప్పుడు నక్స్వామిక అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా వీరు ఇరిటేషన్ తత్వాన్ని కలిగి ఉంటారు. తేలికగా కోపానికి గురి కావడం, అలాగే దుర్భాషలాడే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణం ఉన్న వారికి నక్స్వామిక అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇక చివరగా కాల్కేరకార్బ్ అనే మందు ఈ యొక్క సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరు చూడడానికి లావు శరీరతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి ఎప్పటికీ కోల్డ్ అనేది రికరెంట్గా వస్తూ ఉంటుంది. అలాగే ముక్కులో పాలిప్స్ కానీ ఎడ్నైట్స్ కానీ లాంటి సమస్యలతో బాధపడుతూ స్మెల్స్ గుర్తించలేని సందర్భంలో ఈ యొక్క కాల్కేరకార్బ్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో ఈ యొక్క స్మెల్స్ లాస్ అయిన సందర్భంలో వాడుకోవడానికి చాలా రకాల మందులు ఉంటాయి. లక్షణ సముదాయాన్ని అనుసరించి మందులను వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఎప్పుడైతే సమస్య తీవ్రంగా ఉంటుందో దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర కనుక ఈ యొక్క మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.